హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్. టుడే మన టాపిక్ వచ్చేసి జిఎస్ 5. ఓకేనా? జిఎస్ గైస్, ఏంటంటే జిఎస్లో చాలామంది జిఎస్ అనే పేపర్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. జిఎస్ పేపర్లో మీరు అత్యధిక స్కోర్ చేయాలంటే అసలు వేటి మీద ఫోకస్ చేయాలని చెప్పేసి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు జిఎస్లో వేటి మీద దృష్టి పెట్టాలనేది వాటికి సంబంధించిన మొత్తం రోజు ఒక వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. మన యూట్యూబ్ ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? మన టీజీపీఎస్ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. ఎందుకంటే మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం వల్ల మీకు రోజుకు ఒక 5 to 10 మార్క్స్ కవర్ అయ్యే విధంగా మనం కరెంట్ అఫైర్స్ అనేవి రోజు రెగ్యులర్గా మన టీజీపీఎస్ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈజీగా కరెంట్ అఫైర్స్లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఖచ్చితంగా టీజీపీఎస్ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో కండి గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని. ఓకేనా గైస్? ఓకే గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జిఎస్లో అత్యంత ముఖ్యమైన టాపిక్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు నుంచి మీకు రోజు ఒక టాపిక్ ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, గమనించండి. ఓకేనా గైస్? ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక మన టాపిక్ వచ్చేసి దేశంలోని ప్రధాన శిఖరాలు. ఈ దేశంలోని ప్రధాన శిఖరాల మీద ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వరకు రావడానికి ఆస్కారం ఉంది గైస్. ఖచ్చితంగా Group 2, Group 1 మరియు Group 3 ఇతర పోటీ పరీక్షలు, ఎస్ఐ కానిస్టేబుల్ ఏ పరీక్ష తీసుకున్నా ఖచ్చితంగా ఈ శిఖరాల మీద ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఓకేనా? మ్యాచింగ్లో కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. వాటి ఎత్తు ఎంత, అసలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంది గైస్. సో మీరు ఖచ్చితంగా ఈ దేశంలోని ప్రధాన శిఖరాలు అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గైస్. బట్టి కొడతారా ఏం చేస్తారా, బట్టి కొట్టినా పర్వాలేదు, ఖచ్చితంగా ఈ దేశంలోని ప్రధాన శిఖరాలు అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గైస్. ఓకేనా? ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అత్యంత ప్రధాన శిఖరాలలో ముఖ్యమైనది K2 శిఖరం గైస్. ఓకేనా? ఈ K2 శిఖరం అనేది అసలు ఎక్కడ ఉంది, ఏ పర్వత శ్రేణుల్లో ఉంది, దాని ఎత్తు ఎంత, ఇలా అన్ని శిఖరాల గురించి వాటి ఎత్తు వాటికి సంబంధించిన మొత్తం చూద్దాం. ఓకేనా? K2 శిఖరం ఇది దేశంలోనే ఎత్తైన శిఖరం ఇది దేశంలోనే ఎత్తైన శిఖరం కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? కారాకోర పర్వత శ్రేణులు. K2 శిఖరం అనేది కారాకోర పర్వత శ్రేణుల్లో ఉంది గైస్, గమనించండి. దీని ఎత్తు వచ్చేసి 8611 మీటర్లు. ఓకేనా? ఎత్తు వచ్చేసి 8611 మీటర్లు. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది ఖచ్చితంగా ఇది లాస్ట్ ఇయర్ APPSA Group 2 ఫిలిమ్స్లో రావడం జరిగింది గైస్. ఓకేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ K2 శిఖరం అనేది. తర్వాత వచ్చేసి ఇది ఎస్ఐ ఫిలిమ్స్ గత పరీక్షల్లో రావడం జరిగింది. ఓకేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది K2 శిఖరం అనేది. మీరు K2 శిఖరం గురించి మీరు పరీక్ష హాల్కి వెళ్ళే ముందు ఈజీగా ఇలా షార్ట్కట్లో ఇలా మన వీడియో చూసినా, మీరు ఎగ్జామ్కి 1 వీక్ ముందు మన వీడియో చూసినా మీకు 2 to 3 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి గైస్. కాబట్టి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇలా రోజు ప్రతి ఒక్క టాపిక్ అంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏ టాపిక్స్ వస్తాయో ఖచ్చితంగా వచ్చే టాపిక్స్ మీద రోజు ఒక వీడియో మీకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? గమనించండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి కాంచనజంగా శిఖరం గైస్. కాంచనజంగా వచ్చేసి దేశంలోని హిమాలయాల్లోనే ఎత్తైన శిఖరం. ఇది దేశంలో మన దేశంలో హిమాలయాల్లో ఎత్తైన శిఖరం గైస్, గమనించండి. నెక్స్ట్ ఇది ఎక్కడ, ఏ రాష్ట్రం ఉందంటే సిక్కిం. ఓకేనా? ఎత్తు వచ్చేసి 8509 మీటర్లు. దీని ఎత్తు ఎంత? కాంచనజంగా ఎత్తు వచ్చేసి 8509 మీటర్లు గైస్, గమనించండి. ఎందుకంటే ఈ కాంచనజంగా కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, డబల్ స్టార్ పెట్టుకోవచ్చు. ఇది ప్రీవియస్ మీరు ఏ పేపర్స్ చూసినా ఈ శిఖరాల మీద ఏ పేపర్ చూసినా మీరు గ్రూప్స్ TSPSCకి సంబంధించిన పేపర్స్ ఏ ప్రీవియస్ పేపర్ చూసినా ఈ కాంచనజంగా మీద బిట్టు లేకుండా లేదు గైస్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డబల్ స్టార్ పెట్టుకోండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నంగపర్వత్ శిఖరం గురించి చూద్దాం గైస్ ఈరోజు. నంగపర్వత్ శిఖరం జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. దీని ఎత్తు వచ్చేసి 8126 మీటర్లు. 8126 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
నందాదేవి, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. దీని ఎత్తు వచ్చేసి 7,816 మీటర్లు. ఓకేనా. ఈ నందాదేవి కూడా సింగిల్ స్టార్ పెట్టుకోండి గ్యాస్. ఓకేనా. మ్యాచింగ్లో ఆడడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ శిఖరాలు. దొడబెడ్డ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి దొడబెడ్డ. ఈ దొడబెట్ట వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వత శ్రేణులలో ఎత్తైన శిఖరం ఇది. ఓకేనా. తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఇది. ఓకేనా. ఎత్తు వచ్చేసి 2,637 మీటర్లు. ఈ దొడబెట్ట శిఖరం యొక్క ఎత్తు వచ్చేసి 2,637 మీటర్లు గాయస్, గమనించండి. ఈ దొడబెట్ట శిఖరం ఇంతకుముందు FBO ఎగ్జామ్లో రావడం జరిగింది, VRO ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. ప్రీవియస్ పేపర్లు చూడండి, కావాలంటే మీకు అంత డౌట్ ఉంటే ప్రీవియస్ పేపర్ చూడండి. ఈ దొడబెట్ట శిఖరం మీద ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా శిఖరాల మీద ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ అని ఖచ్చితంగా వస్తాయి గ్యాస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అనైముడి, ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన పర్వతం ఇది. ఓకేనా. అనైముడి అనేది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన పర్వతం ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోరు, ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని ఎత్తు వచ్చేసి 2,695 మీటర్లు. ఓకేనా. ఇది డబల్ స్టార్ పెట్టుకోరు ఇది. ఓకేనా, డబల్ స్టార్ ఇది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ అనైముడి అనేది. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి గురుశిఖర్, ఇది రాజస్థాన్లోని అరావలి పర్వత శ్రేణుల్లో ఉంది. దీని ఎత్తు వచ్చేసి 1,722 మీటర్లు. ఓకేనా, 1,722 మీటర్లు ఇది గురుశిఖర్ ఒక ఎత్తు వచ్చేసి. ఓకేనా. ఈ శిఖరాలు ఓకేనా గైస్. ఓకే, మీకు ఈ శిఖరాల మీద మీకు క్లియర్ కట్గా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. ఈ శిఖరాల మీద మీకు చెప్పిన మొత్తం వీడియో అనేది క్లియర్ కట్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా, ఎలాంటి డౌట్ ఉన్నా. ఓకేనా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు రోజుకు ఒక టాపిక్ వైజ్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అనేవి రోజు ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా గైస్. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.